ద్వారా యావత్ ప్రపంచానికి తెలియజేశాడు. రక్షణ రావడానికి కారణం ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుందని, ఆయనే రక్షణకు మార్గమని బోధించాడు. అయితే రక్షణకు మార్గం ఎలాగా, రక్షణ ఎలా పొందుకోవాలి అని అంటే దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి వెతకడం అని అంటే దేవుడు మన నుండి దూరంగా ఎప్పుడూ పారిపోలేదు. అయితే మానవుడే దేవుడి నుంచి దూరంగా పారిపోయి దారి మర్చిపోయాడు. ఆ దారిని యేసుక్రీస్తు సరిచేశాడు. కాబట్టి ఆయనే రక్షణకు మార్గం. అలాగే దుష్టుడు తన మార్గాన్ని విడిచిపెట్టాలి. మన దుష్టత్వాన్ని విడిచిపెట్టి రక్షణను పట్టుకోవాలి. మన తలంపులు మన మార్గాల్ని చెరిపివేసి చిందరవందర చేసి ఎక్కడెక్కడికో తీసుకువెళ్తున్నాయి. గనుక మన ఆలోచన విధానాన్ని యేసుక్రీస్తు ద్వారా సరిచేసుకోవడానికి మనం సహాయం అడగాలి. దేవుని వైపు తిరగాలి. క్షమాపణ లభిస్తుంది, ప్రేమ దొరుకుతుంది, విడుదల దొరుకుతుంది. వేచి ఉన్నాం.